కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. సమావేశంలో మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేయడం అంటే జాతిపిత మహాత్మా గాంధీని అవమానించడమే అని ఫైర్ అయ్యారు. పేదల కంటే కార్పొరేటర్ల కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమని విమర్శించారు. ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని ఖర్గే పిలుపునిచ్చారు. మొత్తానికి ఢిల్లీలోని ఇటు సిడబ్ల్యూసి సమావేశం అయితే ముగుస్తుంది. ఈ సమావేశంలోని మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది అంటూ కూడా ఆయన తెలియజేస్తున్నారు. ఇటు ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి పేదల కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అలా చేయడం అంటే జాతిపిత మహాత్మా గాంధీని అవమానించడమే అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇటు ఈ సమావేశానికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్న మొత్తానికి సిడబ్ల్యూసి సమావేశం అయితే ముగిసింది. అసలు సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించారు? అప్డేట్స్ ఎలా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగుతుంది. మళ్ళా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలపైన మీడియా సమావేశంలో వివరించున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రారంభ ఉపన్యాసం మల్లికార్జున ఖర్గే చేశారు. దీనిలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీకి అవమానపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానిలో భాగంగా ఇప్పటి నుంచో అమల్లో ఉన్న ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మార్చి బీబీజీ రామ్జీ అని పేరును తీసుకురావడం అనేది పద్ధతి కాదు, అనేది కరెక్ట్ కాదు అనేది కూడా చెప్తున్నారు. అంటే ఈ పథకం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో మంది ప్రజలకు మేలు జరుగుతోంది. కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఎవరితో చర్చించకుండా, ఎటువంటి అధ్యయనం చేయకుండా బిల్లును తీసుకొచ్చే పార్లమెంట్ లో పెట్టి వారికి మెజార్టీ ఉందనే ఉద్దేశంతో ఉభయ సభలు ఆమోదింపజేసిన తర్వాత రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదించారు. రాష్ట్రపతి ఆమోదించినప్పటి నుంచి ఆ బిల్లు అనేది చట్టరూపం దాల్చింది. ఇప్పటి నుంచి కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది పేరు అనేది తీసేసి బీబీజీ రామ్జీ పేరు పెట్టారు. అంటే గాంధీ పేరు లేకుండా, చరిత్ర లేకుండా తుడిచేయాలనేది కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తుందనేది కూడా ప్రధానంగా మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేశారు. ఈ ఎంజీఎన్ఆర్డీఏ అంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లాది మంది పేదలకు ఉపాధి దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఉపాధి కరువు కాబోతోంది. ఆ పని దినాలు కూడా తగ్గిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం అనేది కూడా చెప్తున్నారు. పేదల కడుపుపై మోదీ ప్రభుత్వం తన్నింది అనేది కూడా ఖర్గే ఆరోపణ చేస్తున్నారు. మహాత్మా గాంధీకి అవమానంగా కూడా దీన్ని భావిస్తున్నారు అందరూ అంటూ కూడా చెప్తూ ఉన్నారు మల్లికార్జున ఖర్గే. అంటే పేదల కంటే కార్పొరేట్ లాభాలే ప్రాముఖ్యంగా భావించి పేదల పొట్టపై కొట్టి కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది కూడా చెప్తున్నారు. యూపీఏ హయాంలో అమలైన హక్కులను కూల్చేస్తున్నారనేది ప్రధానంగా ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే 2006లో ఏపీలో ఈ మన్రేగా కార్యక్రమం అనేది ప్రారంభమైంది. గ్రామీణ భారత ముఖ చిత్రాన్ని ఈ పథకం అనేది మార్చింది. దళితులు, ఆదివాసీలు, మహిళలకు ఈ పథకం అనేది భరోసా కల్పించింది. అంటే ఈ మన్రేగా పథకం ద్వారా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పేదరికం నుంచి చాలా మంది కూడా బయటపడ్డారు. తినడానికి తిండి లేక ఉన్నవారు, అటువంటి వారికి కూడా ఉపాధి కల్పించడం ద్వారా వారికి ఎంతో లబ్ధి చేకూరింది. ఎలాంటి అధ్యయనం చేయకుండా పథకాన్ని రద్దు చేశారు. 3 నల్ల వ్యవసాయ చట్టాల తరహాలోనే, గతంలో అయితే వ్యవసాయ చట్టాలు చేశారు, నల్ల చట్టాలు, దాని తరహాలోనే దీన్ని కూడా దేశవ్యాప్తంగా గతంలో ఏ విధంగా అయితే ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారో అలాగే ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాన్ని ఏ విధంగా అయితే రద్దు చేశారో ఈ ఉపాధి హామీ పథకాన్ని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా రద్దు చేశారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఈ మొత్తంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం అనేది వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారం గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలను కానీ పేర్లు కానీ మార్చేసి ఇష్టానుసారం వ్యవహరిస్తుంది అనేది కూడా మల్లికార్జున ఖర్గే ఇటు కేంద్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు పలు కీలక అంశాలపై ఈ సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించినట్లు కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. థాంక్యూ శివ.